కరీంనగర్ నగరంలో నిర్మించిన జ్ఞానభారతి ఏబీవీపీ నూతన భవనంను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భవనం ప్రారంభించిన అనంతరం మాట్లాడిన బండి సంజయ్ కుమార్, విద్యార్థి సంఘాల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని అన్నారు. దేశభక్తి, సేవాభావంతో పనిచేసే విద్యార్థులను తీర్చిదిద్దడంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావనను పెంపొందించడంలో ఏబీవీపీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. జ్ఞానభారతి భవనం విద్యార్థులకు సమావేశాలు, చర్చలు, విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక వేదికగా నిలుస్తుందని చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు దేశం, సమాజం పట్ల బాధ్యతను గుర్తుంచుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఏబీవీపీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే కేంద్రంగా ఈ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఏబీవీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దారుణమైన పరిస్థితి అంటే చాలా మంది విద్యార్థులు వస్తారు క్రికెట్ సంబంధించి అన్నింటిలో సెలెక్ట్ అవుతారు, టాప్ లెవెల్ ఉంటారు, ఆల్రౌండర్స్ వాళ్ళందరూ కూడా. కానీ హైదరాబాద్ లో పరిస్థితి ఏంటంటే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలు డబ్బులు తీసుకొని ఇలా క్రీడాకారులను నియమించే పరిస్థితి వచ్చిందంటే దీని మీద మనం ఆలోచించాలి. నేను గతంలో సిపి గారికి ఇక్కడ కాంప్లైంట్ చేసి చెప్పిన నేను ఇవాళ క్రీడల విషయంలో కూడా పైరవులతో ఇలా కమిషన్ల పేరుతోని క్రీడా వ్యవస్థనే ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇలా ప్రభుత్వం కూడా దాన్ని కనీసం పట్టించుకుంటే పాపం. ఈ ప్రభుత్వం నాకు కావాల్సిన కేసులు పెట్టింది, కానీ దాని మీద విచారణ చెప్పే పరిస్థితి లేదు. ఎంత బాగా అనిపిస్తుందంటే కార్తీక అబ్బాయి టాప్ ఆరోపణ ఆయన వీడియో చూడాలి, నాన్న కానిస్టేబుల్ వీడియో చూపెట్టి నాకు, సార్ మా టాప్ ఇవ్వండి సార్, నేషనల్ అంటారు సార్, కానీ ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేయడానికి 20 లక్షలు అడుగుతారు సార్.